चौकीदार चोर है। चौकीदार टेबल रेवंत कादरा भाई चौकीदार चोर है అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. నేను అంటలేను. రాహుల్ గాంధీ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ చోర్ है అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇంద్రవెల్లికి వచ్చి ये चोर नहीं है हमारे बड़े भाई हैं। नरेंद्र मोदी आदिलाबाद में इंद्रवెల్లి में हमारे बड़े भाई है, चोर नहीं है। बहुत अच्छे इंसान है हमारे बड़े भाई। అదే విధంగా రాహుల్ గాంధీ ఏమో అక్కడ అంటాడు అదాని ఫ్రాడ్ है అంటాడు. అదాని పచ్చి మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, बहुत अच्छे दोस्त है, हम गले मिलते हैं, हलई बलई करते हैं और अदानी के इन्वेस्टमेंट तेलंगाना में वेलकम करते हैं। ఇది రేవంత్ రెడ్డి. राहुल गांधी अंटाడు गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, वहां पे कुछ काम नहीं हुआ, गुजरात एक गोलमाल है। राहुल गांधी अंटाడు. रेवंत रेड्डी अंटाడు आदिलाबाद ला नहीं तेलंगाना मॉडल ठीक नहीं है, हम भी जाएंगे गुजरात मॉडल के रास्ते पे, మేము కూడా గుజరాత్ మోడల్ నే పోతామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రాహుల్ గాంधी ఢిల్లీలో అంటాడు लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को गिरफ्तार करना नाइंसाफी है, అన్యాయం, लिकर स्कैम లేదు, మాను లేదు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏ ఆदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్